హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ రాథోడ్ని. ఈరోజు నేను బీఎడ్ స్టూడెంట్ టీచర్ని కదా. ఈరోజు మాకు ఫైనల్ టిఫి ఉంది కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేయలేదు. మా ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ పరిగిలో టిఫిన్ చేసాం, స్టార్ట్ అయ్యాము పరిగికి. ఏ స్కూల్లో ముందు చెప్తాను. ఈరోజు మాకు ఫైనల్ టిఫి ఏ స్కూల్లో అయితే చాలా గందరగోళం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏ గల్లీయో పరిగిలో ఏ గల్లీయో కొంచెం కామెంట్ చేయండి. ఒక క్లూ మీకు ఏంటంటే హాస్పిటలే. చాలా గందరగోళం జరిగింది. స్కూల్కి వెళ్ళాము. ఏ స్కూల్? గర్ల్స్ స్కూల్, పరిగి గర్ల్స్ స్కూల్. అయితే ఈ స్కూల్ దగ్గర ఏంటి అంటే ఈరోజు మాకు ప్రోగ్రామ్ ఉంది మా స్కూల్లో, మీకు ఉండదు, ప్లేస్ ఉండదు అని చెప్పేశారు. చాలా ఆలోచించాము. మా సార్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. మేము చిల్ అవుతున్నాం. మా సార్ కన్ఫ్యూజ్ అవుతుండే, మేము చిల్ అవుతున్నాం. దాని తర్వాత మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ ఏమో సార్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుండే, మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఏంటో అక్కడ మా సార్ ఫోన్లో బిజీ అసలు ఫుల్. దాని తర్వాత వాళ్ళు రానివ్వలేరు స్కూల్కి. ఏం చేయాలి అనుకొని ఇంకా మిట్టకోడూరు స్కూల్కి వెళ్ళాము. మిట్టకోడూరు స్కూల్లో కూడా ఇప్పుడు 26 జనవరి కదా ఫ్రెండ్స్, దానికోసం పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు. కొంతమంది పిల్లలు ఉండే వాళ్ళకి క్లాస్ చెప్పాము. ఇంకా క్లాస్ నడుస్తుంది. మా ఫ్రెండ్స్, నా క్లాస్ అయిపోయింది కాబట్టి నేను వీడియోస్ తీస్తున్నాను. అంతా టీపీ అయిపోయింది, ఫైనల్ టీపీ వైవా అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఏమో క్రికెట్ ఆడుతున్నారు. తిరిగి ఏం చేసాము, తిరిగి అట్లే వెళ్ళిపోతే బాగుండదని లక్నాపూర్ ప్రాజెక్ట్కి వెళ్ళాము. లక్నాపూర్ ప్రాజెక్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ బోట్ కనిపిస్తుంది, ఆ బోట్ కూడా ఎక్కాము. మా ఫ్రెండ్స్ బోట్ ఎక్కాము. ఫస్ట్ దీంతో నాకు సెకండ్ టైం ఫ్రెండ్స్ బోట్ ఎక్కడము. ఫస్ట్ టైం నేను ఎక్కడా అంటే గోదావరి నదిలో ఎక్కాను. ఇది సెకండ్ టైం నాకు, కానీ అంత మంచిగా అనిపించలేదు. అందరు అన్నారు లక్నాపూర్ ప్రాజెక్ట్లో బోటింగ్ నడుస్తుంది, బాగుంటుంది అని, కానీ అది లైట్గానే అనిపించింది. ఓకే, బాగుంది, ఫస్ట్ టైం ఎక్కటాలకు బాగుంది. నాకేంటంటే కొంచెం లైట్ అనిపించింది, ఎందుకంటే మరీ అంత స్పీడ్ వెళ్తలేదు. ఫీజు 100 రూపీస్ ఎంట్రీ ఫీజు కాబట్టి నాకు అంత థ్రిల్ ఏం అనిపించలేదు. బట్ ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి హ్యాపీ. ఇక ఫ్రెండ్స్తో వెళ్తే హ్యాపీగా ఫ్రెండ్స్. లాస్ట్ టైంకి కొంచెం స్పీడ్ పెంచాడు ఆయన. ఇక మేము అనుకున్నాం మెల్లమెల్లగా పోతున్నాడు అనుకున్నాం కాబట్టి అలా పెంచాడేమో అనిపించింది. అయినా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇక రిటర్న్ వచ్చాం. కానీ అసలు మార్నింగ్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఆ స్కూల్కి వెళ్ళాము. ఆ స్కూల్ నుంచి ఇంకా ఆ స్కూల్లో పర్మిషన్ దొరకకపోతే మిట్టకోడూరు చాలా దూరం పరిగి నుంచి, అంత దూరం వెళ్ళాం. బాయ్ ఫ్రెండ్స్.